అందరికీ నమస్కారం. అబ్బో! ఏడాది పొడవునా మనం ఎంతగానో ఎదురుచూసే ఆ పండగల సందడి మొదలైపోయింది. అవును, సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయన్నమాట. మరి ఈరోజు మనం ఈ వేడుకల్లో మొట్టమొదటి రోజైన భోగి గురించి, దాని కథేంటో తెలుసుకుందాం. సరే, ఈ 3 రోజుల సంక్రాంతి సంబరాలు అసలు ఏ పండగతో మొదలవుతాయో అందరికీ తెలుసా? సమాధానం చాలామందికి తెలిసే ఉంటుందనుకోండి, కానీ దాని వెనుకున్న కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాస్, మీరనుకున్నది కరెక్టే. అదే భోగి. మనందరిళ్లల్లోనూ ఆనందాన్ని, కొత్త వెలుగుని నింపే పండగ కదా. అసలు ఈ భోగి అనే పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? భోగా అనే పదం నుంచి వచ్చిందన్నమాట. భోగా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అనుభవించడం, ఆనందించడం. మనం కష్టపడి పండించిన పంటలన్నీ చేతికొచ్చి ఇల్లంతా ధాన్యపు రాశులతో కళగళలాడుతుంటే ఆ వచ్చే సంతోషాన్ని అనుభవిస్తూ చేసుకునే పండగే ఈ భోగి. భోగి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేదేంటి? భోగి మంటలు. కరెక్టే కదా. మరి ఆ మంటల వెనుక ఉన్న అసలు కథేంటో, దాని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సంప్రదాయం ఎప్పట్నుంచో ఉందన్నమాట. చాలా చాలా పాతది. పూర్వం రోజుల్లో రైతులు తమ పంటలు బాగా పండటానికి కారణమైన వానల కోసం వర్షదేవుడైన ఇంద్రుడికి థ్యాంక్స్ చెప్పుకునేవాళ్లట. ఆ కృతజ్ఞతతోనే ఈ పండగ మొదలైంది. అంటే చూడండి, భోగి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది ప్రకృతిలో జరిగే ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఆ చలికాలమంతా పోయి ఇక వెచ్చటి, హాయిగా ఉండే ఎండ రోజులు స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ కొత్తదనాన్ని వెల్కమ్ చెప్తూ వేసేవే ఈ భోగి మంటలు. కానీ ఈ భోగి మంటల వెనుకున్న అస్సలైన మీనింగ్ చాలా డీప్గా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువుల్ని మాత్రమే కాదు, మనలో ఉన్న చెడు ఆలోచనలని, కోపాన్ని, మొండి పట్టుదలని, వీటన్నింటినీ కూడా ఆ మంటల్లో వేసి బూడిద చేసేయాలి. అప్పుడు ఫ్రెష్గా, కొత్త ఉత్సాహంతో, మంచి పనులతో ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలన్నదే దీని ఉద్దేశం. భోగి అంటే పెద్దలే కాదు, పిల్లలకైతే మరీ మరీ స్పెషల్. వాళ్లకి ఈ రోజున బోలెడన్ని సరదాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పొద్దున్నే భోగిమంటల హడావిడి అంతా అయిపోయాక సాయంత్రం పిల్లల కోసం ఇంకో సూపర్ డూపర్ వేడుక ఉంటుందన్నమాట. అదేంటో గెస్ చేయగలరా? అవును, అదేనండి, భోగిపళ్ళు. పిల్లల తలమీద రేగిపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, రకరకాల పువ్వులు ఇవన్నీ కలిపి పోసి పెద్దవాళ్లు ఆశీర్వదిస్తారు. అబ్బా, ఆ సీన్ చూడ్టానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. అన్నట్టు ఈ భోగిపళ్లలో రేగిపళ్లకి ఒక స్పెషాలిటీ ఉందండోయ్. వీటిని సూర్యఫలాలు అని కూడా అంటారట. అంటే సూర్యభగవానుడి బ్లెస్సింగ్స్ పిల్లలకి అందాలని వీటిని వాడతారన్మాట. అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే, పిల్లలకి ఎలాంటి చెడు దృష్టి అంటే దిష్టి తగలకుండా ఉండాలని, వాళ్ళు మంచి ఆరోగ్యంతో, తెలివితేటలతో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే ఈ వేడుక. ఎంత మంచి ఆలోచన కదా. ఇక భోగి రోజున మన ఇళ్లన్నీ ఎలా ఉంటాయో తెలుసుకదా. పండగ కళతో మెరిసిపోతూ ఉంటాయి. మరి ఆ అందమైన అలంకరణల గురించి కూడా కాస్త చూద్దాం. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు కదా, చూడ్టానికి భలే ఉంటాయి. ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మల్ని సాక్షాత్తూ గౌరీదేవిగా భావించి పసుపు, కుంకుమలతో, పువ్వులతో అలంకరించి పూజ చేస్తారన్మాట. ఇంకా ఇంట్లో పిల్లల్ని అస్సలు కదలకుండా కూర్చోబెట్టే ఒక అద్భుతమైన అట్రాక్షన్ ఉంది. అదేంటో తెలుసా? బొమ్మల కొలువు. బొమ్మల కొలువు అంటే రకరకాల దేవుళ్ల బొమ్మలు, జంతువుల బొమ్మలు, మన దగ్గరున్న ప్రతి ఆట బొమ్మని నీటిగా, అందంగా అరేంజ్ చేయటం. పిల్లలకైతే ఇది ఫేవరెట్ టైం. వాళ్ల క్రియేటివిటీ అంతా ఇక్కడే చూపిస్తారన్మాట. సరే, ఇన్ని సంబరాలు, ఇన్ని సాంప్రదాయాలు, భలే ఉంది కదా. కానీ వీటన్నిటి వెనుక భోగి మనకిచ్చే అసలు సిసలైన మెసేజేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోగిమంటల దగ్గర్నుంచి బొమ్మల కొలువు దాకా మనం చూసిన ప్రతి సంప్రదాయం వెనుకున్న ఒకే ఒక్క సింపుల్ ఐడియా ఏంటంటే, పాతదాన్ని వదిలేయండి, కొత్తదాన్ని స్వాగతించండి. మన జీవితంలో పనికిరాని వాటిని వదిలేసి కొత్తదనాన్ని, మంచితనాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. కాబట్టి ఈ పండగ స్ఫూర్తితో ఒక్క క్షణం మనమందరం ఆలోచిద్దాం. ఈ సంవత్సరం భోగిమంటల్లో మనలో ఉన్న ఏ ఒక్క చెడ్డ అలవాటును వదిలేసి ఒక కొత్త, మంచి ప్రారంభాన్ని ఇద్దాం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.